చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆయన మొదటి సినిమా మీతో అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. చీర కట్టుకొని మీ సినిమాలో నటించారు అని చెప్పేసి విన్నాను. చిరంజీవి గారి కోసం క్రియేట్ చేసిందే తప్ప ఇంప్రొవైజేషన్ అందులో ఆ సీన్ లేదు. యాక్చువల్ గా కాటుక పెట్టింది, కన్నెర్ర చేసింది, చీరనే గట్టింది, సిగ్గులొలికించింది. చిరంజీవి గారు దో ఇట్ ఇస్ అమాంగ్ ద అదర్ 5 బాయ్స్ మీరు చూసారంటే వెరీ కాన్షియస్. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారితో కనిపించినట్టు అనిపించలేదు. నా రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గారితో నేను యాక్ట్ చేసే అవకాశం నాకు రాలేదు. జయసుధ గారు అండ్ జయప్రద వీళ్ళందరూ మీ జనరేషనే, కానీ వాళ్ళకు వచ్చిన స్టార్డమ్ మీకు కనిపించలేదు. ఎందుకని? స్టార్స్ ఆర్ డిఫరెంట్. నేను టాప్ లెవెల్లో ఉన్నప్పుడే 18 మూవీస్ అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి మీరు సినిమాల్లో వచ్చారు, ఓకే, సిల్వర్ స్క్రీన్ పైన ఆడారు, కానీ బుల్లితెర మీద కూడా మీరు సీరియల్స్ చేశారు. అదే చాలా మంది స్మాల్ స్క్రీన్ అంటే పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు. విజయ నిర్మలమ్మ గారు ఆవిడే వంటల్లో దిట్ట అని చెప్పేసి మాకు తెలుసు. అందులో మీ అమ్మగారి వంటలంటే ఇష్టం అని చెప్పేసి విన్నాను. కృష్ణ గారు కూడా. ఎప్పుడు నేను కృష్ణ గారు షూటింగ్ లో ఉంటే విజయ నిర్మల గారు మా అమ్మగారిని చెప్పారు. అండ్ మీరు అంటే రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సెంటు బై సెంటు కొట్టారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అండ్ ఆయన గురించి మీరేం చెప్తారు? ఇట్ విల్ బి హైలైట్ ఇన్ యువర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా కూడా నాతోనే.